జగన్ చేతిలో 5 ఏళ్లు విధ్వంసానికి గురైన అమరావతి నగర నిర్మాణానికి మళ్లీ ఊపిరి పోసింది కూటమి ప్రభుత్వం. కేంద్రం అండదండలతో వివిధ బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో 24/7 నిర్మాణ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. లండన్ ఐ తరహాలో అమరావతి ఐకి రూపకల్పన చేసింది చంద్రబాబు ప్రభుత్వం. మరి రెండో విడత ల్యాండ్ పూలింగ్ అంత ఈజీగా జరగలేదా? ప్రభుత్వ కార్యాలయాల పనులు జరుగుతున్నంత వేగంగా రోడ్ల నిర్మాణాలు ఎందుకు జరగడం లేదు? రైతుల లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో జాప్యానికి రీజన్ ఏంటి? సిఆర్డీఏ పరిధిలో 10 ఏళ్ల నాటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడానికి కారణాలేంటి? రాజధాని పనులపై కూటమి సర్కారు చొరవ పెరిగిందా తగ్గిందా? ఏళ్ల నాడు దక్షిణ భారతాన్ని పాలించిన శాతవాహనుల రాజధాని ఇప్పుడు ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటు ఆమోదముద్ర పడింది. దేవతల నగరంగా అలనాడు అలరారిన ఈ రాచనగరం ఇప్పుడు ఆధునిక సాంకేతికత, సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ హితంగా నిర్మించబడుతున్న తెలుగువారి కలల భవిష్యత్తు నగరం. ప్రపంచంలోనే అత్యంత సుందరంగా కృష్ణానదీ తీరాన పచ్చదనం, నీటి వనరులతో తీర్చిదిద్దేందుకు పక్కా ప్లాన్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, అత్యాధునిక అసెంబ్లీ, హైకోర్టు వంటి భారీ మౌలిక వస్తువులతో యావత్ దేశమే గర్వించదగిన నగరంగా రూపుదిద్దుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ రాజధాని నగరం అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు రాకెట్ వేగంతో అనుమతులు ఇస్తూ రాజధానిని అభివృద్ధి చేస్తోంది కూటమి ప్రభుత్వం. లండన్ ఐ తరహాలో అమరావతి ఐ ప్రాజెక్టుకు ఓకే చెప్పింది ఏపీ ప్రభుత్వం. కృష్ణానదీ తీరంలో భారీ ఫెర్రీస్ వీల్ నిర్మాణానికి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. 30 ఏళ్ల లీజుతో 6 ఎకరాల భూమి కేటాయించింది. పీపీపీ మోడల్లో అమరావతి ఐ నిర్మాణం జరగనుంది. ఇప్పటికే గవర్నమెంట్ కాంప్లెక్స్ల్లో భాగంగా ఉన్న ఐఏఎస్ బంగ్లాల అదనపు పనులకు కూడా ఓకే చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. రాయపూడి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారుల భవనాల్లో అదనపు వసతులకు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు భవన అభివృద్ధి పనులకు హైకోర్టు భవనం వెలుపల అభివృద్ధి, ఇతర పనులకు 547 కోట్ల నిధులు మంజూరు చేసింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి సందర్శించి ప్రభుత్వ ప్రాధాన్యాలు ఇవి అని చాటి చెప్పారు. జగన్ జమానాలో 5 ఏళ్ల పాటు అమరావతి నిర్మాణాలను గాలి కొదిలేశారు. వాటి పటిష్టతను చెన్నై, హైదరాబాద్ ఐఐటి నిపుణులు పరీక్షించి ఇక్కడ నిర్మాణాలకు డోకా లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో అమరావతిలో పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాటి నుంచి పనుల్లో వేగం పెరిగింది. ఇదే వేగంతో పనులు సాగాలని ఆకాంక్షిస్తున్నారు రాజధాని రైతులు. ఇక అమరావతికి నిధుల కొరత లేకుండా కేంద్రం ఇతోధికంగా సాయం చేస్తోంది. అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు సుమారు 6,800 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది కేంద్రం. ఆసియా అభివృద్ధి బ్యాంకు మరో 6,700 కోట్లు, అమరావతి మొదటి దశ నిర్మాణానికి హడ్కో నుంచి 11,000 కోట్ల వరకు రుణం మంజూరైంది. అటు అమరావతి మౌలిక సదుపాయాల కోసం కేంద్రం 2,500 కోట్ల గ్రాంట్ ఇచ్చింది. ఎన్ఏబిఎఫ్ఏడి రుణం కింద మరో 7,500 కోట్లు లభించాయి. ఈ నిధులతో రహదారులు, నీటి సరఫరా వ్యవస్థ, డ్రైనేజీ నెట్వర్క్, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, విద్యుత్, కమ్యూనికేషన్, ఇతర మౌలిక వస్తువులు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీ ల్యాండ్ పూలింగ్ కు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం 16,667 ఎకరాల భూమిని పూలింగ్ చేయనున్నారు. ఈ భూమిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేస్తారు. అయితే రెండో దశలో ల్యాండ్ పూలింగ్ పట్ల రైతుల్లో మిశ్రమ స్పందన వచ్చింది. ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపింది. అంతర్జాతీయ నగరంగా ఎదగాలంటే ఇలాంటి సౌకర్యాలు తప్పవని స్పష్టం చేసింది. దీంతో 33,000 ఎకరాలకు అదనంగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రారంభమైంది. అయితే ఈసారి ల్యాండ్ పూలింగ్ అంత ఈజీగా జరగలేదు. ప్రభుత్వం 3 మెన్ కమిటీ నియమించి రైతులను మెప్పించేలా వారితో పలుమార్లు ఇంటరాక్ట్ అయింది. అలా వారితో సమన్వయం చేసుకుంటూ అమరావతిని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. ఇప్పుడు వచ్చేది వానాకాలం. గత అనుభవాల దృష్ట్యా వాగులు, వంకలు పొంగి పొర్లకుండా ముందస్తుగా పూడిక తీయాలని, లేదంటే అమరావతిపై వైసీపీ బ్యాచ్ దుష్ప్రచారం చేస్తుందని సర్కారుకు సలహా ఇస్తున్నారు ఈ ప్రాంత రైతులు. అదే మాకు రావాల్సిన వేస్తున్నారు. అయ్యా మాకు ఎటు తిరిగి చాలవు, మేము లోన్లు పెట్టుకుందాం అంటేనేమో మరి ఈ ఫ్లాట్లు లోన్లు పనికిరావని బ్యాంకు వాళ్ళు వెనక్కి కొడుతున్నారు. పోయిన సంవత్సరం నాడు ఏం చెప్పారు మీరు? బ్యాంకుల వాళ్ళు మీకు లోన్లు ఇస్తారు, తీసుకోండి అని చెప్పారు చంద్రబాబు గారు. మీరు పెద్ద మనసు చేసుకొని
బ్యాంకులతో మాట్లాడితే ఎకరం అరెకరం ఉన్నాడు పిల్లలు చదివించుకుంటాడు హాస్టల్లో పెట్టుకొని. అదొకటే మేము కోరుకునేది. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే 2-3 సంవత్సరాలు పడిద్దని తెలుసు. మరి మన నారాయణ గారేమో ప్రగల్భాలు పలికాడు, 3 ఏళ్ళకి చేస్తాం 2 ఏళ్ళకి చేస్తామని. అవన్నీ ఒట్టి మాటలు అనుకుంటున్నారు జనం. మరి అవి కూడా మానుకోవాలండి, మనం కొన్ని మానుకోవాలి. మరి ఇక్కడ ఉన్న రైతులకి 14 ఏళ్ళ నాడు మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. ఇంతవరకు మమ్మల్ని అతిగతి పట్టించుకోవట్లేదు. మీరు ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. ఎందుకని చంద్రబాబు గారు ఇది? దీంట్లోనే సన్నగారు చిన్నగారు రైతులు ఎంతమంది ఉన్నారు మీకు అన్ని అవగాహన ఉన్నాయి మీకు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్ నెట్వర్క్, తాగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి వ్యవస్థ, విద్యుత్, ఐసీటీ డక్టులు, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, రైతులకు తిరిగి ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ఫ్లాట్లు, నగర మౌలిక సదుపాయాలు చేపట్టాల్సి ఉంది. ఇందులో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయ భవనాల పనుల్లో వేగం ఉన్నా రాజధానికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ఫ్లాట్ల లేఅవుట్ల విషయంలో పనులు స్లోగా నడుస్తున్నాయన్నది రైతుల వాదన. కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి 9 నెలల్లో అమరావతిలో ఎలాంటి పనులు సాగలేదు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం వేసిన చిక్కుముడుల కారణంగా కాంట్రాక్టర్లతో ఒప్పందాలను రద్దు చేసి కొత్త అగ్రిమెంట్లతో కాంట్రాక్టులు ఇచ్చింది. దీంతో అంచనా వ్యయం భారీగా పెరిగిపోయింది. అదీగాక జగన్ జమానాలో అమరావతిలో సామాగ్రికి భద్రత లేకుండా పోయింది. చివరకు రోడ్లు, ఇసుక, మట్టి తవ్వుకుపోతున్నా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు, నియంత్రించలేదు. వీటన్నిటినీ సరిచేయటం, పెరిగిన కంప తొలగించడం సవాల్గా మారింది. కేవలం కంప తొలగింపునికే 30 కోట్లు ఖర్చయిందంటే పరిస్థితి ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. అమరావతిలో పనుల ప్రారంభానికి కాంట్రాక్టు సంస్థలకు కొంత టైం పట్టింది. ఇంతలో వానాకాలం వచ్చింది. అనుకున్నంత వేగంగా పనులు సాగలేదు. వన్స్ పనులు ప్రారంభమయ్యాక అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాజధాని నిర్మాణం అంటే ప్రభుత్వ ఆఫీసులు, భవనాలు, అధికారిక నివాసాలు కట్టడం మాత్రమే కాదు, రోడ్లు వేయాలి, మౌలిక వసతులు కల్పించాలి, రాజధానికి భూములిచ్చిన అన్నదాతలకు న్యాయం చేయాలంటున్నారు. రహదారుల నిర్మాణ పనులు మందకోడిగా సాగుతున్నాయని వాపోతున్నారు. రైతుల లేఅవుట్ల అభివృద్ధి పనుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకొస్తున్నారు. 10 ఏళ్ల నాటి వివిధ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదంటున్నారు. కానీ కొన్ని జోన్లో చాలా జీరో అండి. ఎందుకంటే కంపెనీలలో ఏదో కొన్నాళ్ళు డీజిల్ లేదన్నారు, కొన్నాళ్ళేమో మనుషులు యాసకాలం ఇబ్బందులు అయ్యి అన్నారు. ఏదేమైనా మాకు 28లో 27 ప్లాట్లు అప్ చెప్తా ఉన్నారు. ఇంతవరకు మరి నాకు ఈ 9 జోన్లో 3 ప్లాట్లు ఉండి నేను అమ్ముకోవాలంటే మీ ప్లాట్లు ఇంకా రోడ్లే లేదుగా అంటున్నారు. మరి మేమేం చేయాలి? మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది. చెప్పాలంటే మాకు పీజీ నుంచి ఏది ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ విద్య అన్నారు, హెల్త్ కార్డులు అన్నారు. ఇవాళకి 12-11 సంవత్సరాలు నిండిపోయినా ఒక్క రైతుకి మాకు హెల్త్ కార్డు ఇచ్చి ఒకవేళ ఇచ్చిన వాగడ చంద్రబాబు గవర్నమెంట్ ఇచ్చినా అసలు అవి మాకు ఆనాడు అవసరం రాలేదు. ఏనాడు అవసరం వచ్చినా ఒక కార్డు లేదు. ఏ హాస్పిటల్లో పోయినా మాకు వందలకు వేలు లక్షలు అవుతున్నాయి. కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని చెబుతున్నాం. మేము గుంతం కోరికలని చేయట్లా. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నవనగర నిర్మాణం జరిగిన స్థాయిలో అమరావతిలో ఇప్పుడు పనులు జరగటం లేదంటున్నారు. ప్రభుత్వ ఆఫీసులు, అధికారులు, ప్రజాప్రతినిధుల నివాస భవనాల నిర్మాణాల వరకు పురోగతి కనిపిస్తోంది. కానీ రోడ్లు, మౌలిక వస్తువుల కల్పన పనులు లక్ష్యం దిశగా సాగటం లేదంటున్నారు రాజధాని రైతులు. భూములు త్యాగం చేసిన అన్నదాతల లేఅవుట్ల పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదని వాపోతున్నారు. ముందు రైతు లేఅవుట్ల అభివృద్ధి చేశాక మిగిలిన పనులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు కొందరు రైతులు. 2027 నాటికి రైతులకు అభివృద్ధి చేసిన లేఅవుట్లు ఇవ్వాలంటున్నారు. తొలి విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు 10 దాటినా రిటర్నబుల్ ఫ్లాట్లు మౌలిక సదుపాయాలతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలన కారణంగా జరిగిన నష్టం, జాప్యంపై రైతులు అర్థం చేసుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆలస్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏడాది కాలంలో జరిగిన పనుల వేగాన్ని చూసిన రైతులు ప్రస్తుతం జరుగుతున్న తీరును చూసి నిరాశకు గురవుతున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 32% పనులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జరిగిన పనుల శాతం కేవలం 13.85% మాత్రమే. సగం పనులు కూడా పూర్తవలేదు. అవసరమైన యంత్రాలు, కార్మికులను సమీకరించుకోవడంలో విఫలమయ్యాయి కాంట్రాక్టు సంస్థలు. దీని ఎఫెక్ట్ మలివిడత భూ సమీకరణపై పడింది. అటు ప్రాజెక్టుల వారి భూ సమీకరణ మందకోడిగా సాగుతోంది. రెండో దశలో 16,666 ఎకరాలు సమీకరించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకు కేవలం 4,000 ఎకరాలకే ఓకే చెప్పారు రైతులు. మిగతా 12,600 ఎకరాలకు పైగా భూ సమీకరణకు రైతులు అప్పగించాలి. వారిని ఒప్పించడంతో పాటు మొదటి దశలో భూములిచ్చిన వారికి త్వరగా రిటర్నబుల్ ఫ్లాట్లను అన్ని మౌలిక వస్తువులతో అందించాలని కోరుతున్నారు రైతులు.
కొన్ని జోన్లలో రిటర్నబుల్ ఫ్లాట్లను మౌలిక వస్తువుల విషయంలో కాంట్రాక్టు సంస్థలు ఆలస్యం చేస్తున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు. పిల్లలకి ఏదైనా పెళ్లిళ్ళు కానీ పిల్లల చదువులు కానీ చేసుకోవాలంటే ఇచ్చే కౌలు డబ్బులు సరిపోవు కదండి. మాకు కనీసం లోన్ సౌకర్యం మనం అంత ఇదివరకు మాకు వ్యవసాయ భూములు ఉంటే కనుక క్రాప్ లోన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాకు లోన్ లేవంటే ఫ్లాట్లు బ్యాంక్ వాళ్ళేమో అసలు 1,00,000 అసలు వాళ్ళు ఇన్ని రకాలుగా మాకు కుర్రీలు పెట్టాలంటే అన్ని రకాలు పెడుతున్నారు. లోన్లు అనేది అసలు ఇంతవరకు అవ్వలేదండి. ఇప్పుడు కొన్ని ఉన్నాయి బాధలు. ఇప్పుడు పాలవాగు ఉందండి, కొండవీడి వాగం బ్రహ్మాండంగా బాగానే జరిగింది. పాలవాగు సరిగ్గా కొంతమంది ఏమో గ్రామ కంట్రోల్ కోసం తినలేదు, కొంతమంది ఏమో ల్యాండ్ పూలింగ్ ఏమన్నా లేదు. పాలవాగు అసంపూర్తిగా ఉంది. రేపు వర్షాకాలం వర్షాలు పడతాయి, మొత్తం మరి హైకోర్టు కాడి నుంచి సచివాలయం కాడి నుంచి నీరు మొత్తం పాలవాగును పోవాలి. మరి అది సమస్య పరిష్కారం కాల. అంత ముంగళ జగన్మోహన్ రెడ్డి గారు ఎటు తిరిగి మట్టి తీలేండి. 5 సంవత్సరాలు ఎక్కడ పూడికి కూడా కనీసం రైతులు చెప్తామన్నా తీయలేదు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొదలు పెట్టారు కానీ పన్నులు కొన్ని కంపెనీలకి ఇచ్చారు కాబట్టి కొంతమంది బాగానే చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. అమరావతి నిర్మాణం ప్రారంభమై 10 ఏళ్లు దాటినా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన 29 గ్రామాల రైతులు పలు సాంకేతిక పరిపాలనా పరమైన సమస్యలతో సతమతమవుతున్నారు. గతంలో కేటాయించిన వీధిపోటు ఫ్లాట్ల మార్పు విషయంలో అధికారులు సృష్టించిన నిబంధనల కారణంగా రైతులు సిఆర్డీఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ఫ్లాట్లపై రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు. సీఎం చంద్రబాబు స్వయంగా బ్యాంకర్లతో మాట్లాడినా ఇవ్వడం లేదంటున్నారు రైతులు. మౌలిక వస్తువులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవటమే కారణమంటున్నారు బ్యాంకర్లు. అసైన్డ్ భూములకు సంబంధించిన వివాదం పూర్తిగా సమసిపోలేదు. ఇన్ని సమస్యలున్న అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం మాత్రం చకచకా జరిగిపోతోంది. రాయపూడి పరిధిలోని ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల భవన సముదాయం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ పనులు దాదాపు 90% పైగా పూర్తయి ప్రారంభానికి ముస్తాబయ్యాయి. నేలపాడులో ఎన్జీఓ ఉద్యోగుల భవనాల నిర్మాణం 70% పనులు పూర్తయ్యాయి. గతేడాది కాలంగా వీటి నిర్మాణ పనులు బాగా స్పీడ్ అందుకున్నాయి. న్యాయమూర్తుల నివాస సముదాయాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవలే ప్రారంభించారు. వీటిలో సగం భవనాలు అన్ని హంగులతో పూర్తయ్యాయి. మిగిలినవి తుది దశ పనులు జరుగుతున్నాయి. మంత్రుల భవనాల నిర్మాణ పనులు వేగంగానే జరుగుతున్నాయి. ఐకానిక్ సెక్రటేరియట్ భవనాల్లో జీఏడీ టవర్స్, సచివాలయ భవనాలు 1, 2, 3, 4 నిర్మాణ పనులు పునాదుల దశ దాటి 2, 3 అంతస్తుల వరకు పూర్తయ్యాయి. ఐకానిక్ అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి పైలింగ్ పనులు జరుగుతున్నాయి. హైకోర్టు భవనానికి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పూర్తయి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ పనుల వేగంపై రాజధాని రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు జగన్ హయాంలో ఈ ప్రాంతాలన్నీ గోతులతో ఉండేవని, ఇప్పుడు అదే ప్లేస్ లో ఆకాశ హార్మ్యాలు వస్తూ ఉండటం ఆనందంగా ఉందంటున్నారు అన్నదాతలు. రైతుల లేఅవుట్ల పనులు చాలా స్లోగా సాగుతున్నాయి. 1A నుంచి 12A వరకు 13 LPS జోన్లుగా విభజించి పనులు చేస్తున్నారు. రహదారులు, స్మార్ట్ వాటర్ డ్రైన్లు, ఎస్టీపీలు, ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులు, నీటి నిల్వ రిజర్వాయర్ల పనులు జరుగుతున్నాయి. 2027 మార్చి నాటికి లేఅవుట్ల పనులను పూర్తి చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. కానీ పనులే ఆ స్థాయిలో జరగటం లేదు. గత 2 ఏళ్లలో 10% పనులు మాత్రమే పూర్తయ్యాయి. వర్షాలు కురిస్తే పనులు మళ్లీ చాలా వరకు ఆగిపోతాయి. రాజధానిలో 1270 కిలోమీటర్ల మేర రహదారుల నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. 34 ప్రధాన ట్రంక్ రోడ్లు, E1 నుంచి E16 వరకు ఈస్ట్ కారిడార్లు, N1 నుంచి N18 వరకు నార్త్ కారిడార్లు నిర్మిస్తున్నారు. ప్రధాన ఆర్టీరియల్, కలెక్టర్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్ల పనులు చేస్తున్నారు. ప్రస్తుత పనుల పురోగతి ఓకేగా ఉన్నా వీటిని ఆలస్యంగా మొదలుపెట్టారు. ఆ వెంటనే వర్షాలు పడి వరద ముంచెత్తడంతో గతేడాది పనులు ఆగిపోయాయి. గత 4-5 నెలల్లోనే ఒకంత వేగంగా పనులు జరిగినా సకాలంలో లక్ష్యాన్ని చేరుకోవటం కష్టమే అంటున్నారు. పనులు ఇదే వేగంతో జరిగినా 2027 నాటికి LPS ఫ్లాట్లు రైతులకు అప్పగించడం దాదాపుగా అసాధ్యమని రైతులే చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని కాంట్రాక్టు సంస్థలు పనులు దక్కించుకున్నా మందకోడిగా చేస్తూ ఉండటం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లో కొన్ని చోట్ల దూకుడు, మరికొన్ని చోట్ల పాకుడు అన్న చందంగా జరుగుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన చిక్కుముడులు విప్పుకుంటూ కూటమి సర్కారు ముందుకు సాగుతున్నా ప్రభుత్వ భవనాలు జరుగుతున్న స్పీడ్తో రైతుల రిటర్నబుల్ ఫ్లాట్ల లేఅవుట్ పనులు జరగటం లేదనే వాదన వినిపిస్తోంది. ముందు అన్ని వసతులతో తమకు ఫ్లాట్లు అప్పగించాలని, ఇందుకోసం ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలంటున్నారు.